జనరల్‌గా జరుగుతున్న డిస్కషన్ కాబట్టి నేను అడిగాను. అదే. 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 అంటే ఇంకొక ఎవరైనా రేపు డైరెక్టర్ ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్‌ని ప్రిఫర్ చేయాలన్నా ఆయన వర్కింగ్ ఎలా ఉంటుంది? శ్యామ్ గతంలో కూడా సూపర్. చాలా మంది విన్నాం శ్యామ్ అన్నమాట. అనే ఆయన నాకు అసలు సూపర్. నేను చెన్నై వెళ్ళినా నన్ను పట్టించుకోలేదు. నేను అక్కడికి వెళ్ళినా నాకు టైం ఇవ్వలేదు అని చాలా మంది మాట్లాడతారు. ఫోన్ చేసి బయలుదేరే ముందు హోటల్ ఏమంటావా అని నన్ను అడుగుతాడు. అలా ఉంటే ఈ నెక్స్ట్ సినిమాలకు కూడా ఆయనే మీరు ప్రిఫర్ చేయొచ్చు. అసలు చాలా ఇది happy. నేను ఇంకొక క్వెషన్ అడుగుదాం. ఏంటంటే జనరల్లీ కిరణ్ అబ్బోరం గారు అంటే ఇప్పుడు ఒక 10 సినిమాలు అంటే మీకన్నా ముందు ఒక 8 సినిమాలు అయినాయి ఆయన కాబట్టి 8 సినిమాలు ఎవరికి? కిరణ్ గారు. కిరణ్ గారు నాది 10వ సినిమా కాదు, 9 సినిమాలు అయినాయి. ఆయన అంటే ఇప్పుడు మీరు ఒక స్క్రిప్ట్ చెప్పేసిన తర్వాత ఒక ఎడిటర్ నేను పెట్టుకుందాం, ఒక ఫోటోగ్రాఫర్ నేను పెట్టుకుందాం, ఒక ఆర్ట్ డైరెక్టర్ నేను పెట్టుకుందాం అని ఎక్కువ సజెషన్స్ ఆయన నుంచే ఉంటాయా లేదంటే ఆయన ఎంతవరకు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది? కంప్లీట్లీ డైరెక్టర్కి ఏం కావాలి, డైరెక్టర్కి ఇచ్చిన దాంట్లో డైరెక్టర్ అడిగిన దాంట్లో బాగుంది అంటే ఒక్క సెకండ్ కూడా చెప్పడు ఆయన. గో హెడ్ అంటాడు. అసలు అంటే అంతేం ఉండదు డార్లింగ్, బయట చెప్పినంత మీరు అది ఉండదు అసలు. ఇది అంటే నేను విన్నాను ఎక్స్పీరియన్స్ అవ్వలేదు అసలు. అది అలా ఏముండదు. నాకు ఇందాక చాణక్య అడిగినప్పుడు కూడా నాకు ఎక్స్పీరియన్స్ అవ్వలేదు అన్నది. అంటే మాకు జనరల్ ఇప్పుడు మనం వింటున్నవే కదా అడుగుతాం. మాకు ఒపీనియన్ ఎలా వచ్చిందంటే ఎక్కువ ఇన్వాల్వ్ అవుతారనే ఇన్వాల్వ్ అంటే ఒకటి ఉంటుంది డార్లింగ్. నువ్వు ఇందాక అన్నది 9 సినిమాలు చేశాడు ఆయన. 9 ఇట్లాంటి ఫెయిల్యూర్ చూశాడు, సక్సెస్ చూశాడు, ఎస్ఆర్తో బ్లాక్ బస్టర్ చూశాడు, వినరో భాగ్యం బ్లాక్ బస్టర్ చూశాడు, మధ్యలో డౌన్స్ చూశాడు, మళ్ళీ కాతో రీబౌన్స్ అయి కొట్టాడు ఆయన. ఆయనకు భయం ఉంటుంది. ఎందుకు మార్కెట్ ఎవరి మీద నడుస్తుంది? నేను డెబ్యూ డైరెక్టర్, నా మీద కాదు కదా. ప్రొడ్యూసర్ అది 15 కోట్లు పెడతాడు, అది 20 కోట్లు పెడతాడు. ఎవరిని నమ్మి పెడతాడు? కథను నమ్మి, హీరోని నమ్మి. ఈ హీరో పేరు చెప్తే బయట తెలుసు. అంతే కదా, మార్కెట్ పుల్ చేయగలడు అతను. ఇప్పుడు అది ఎవరో ఒకరు చిన్న నెగ్లిజెన్సీ వల్ల ఆ 15 కోట్లు 20 కోట్లు పోతున్నాయంటే బ్యాడ్ నేమ్ ఎవరికి డైరెక్ట్గా వస్తుంది? ఫస్ట్ డైరెక్టర్, ఫస్ట్ హీరోకి వస్తుంది అండ్ డైరెక్టర్ కూడా. స్టోరీ సెలక్షన్ రాదు, లేదా ఇంకొకటి ఫెయిల్యూర్, లేదా సరిగ్గా చేయలేదు, లేదా ప్రొడ్యూసర్ నాశనం అయిపోయాడు. ఇలా 100 వేస్తారు రీజన్ అతని మీద. ఎందుకంటే నేను 10 మందికి తెలిస్తే ఆయన 1000 మందికి తెలుసు, లేదా 1,00,000 మందికి తెలుసు ఆయన. అంతే కదా, ద రేషియో చెప్తున్నాను నేను. సో అంత 1 కోటి మందికో 2 కోట్ల మందికో ఒక 5 కోట్ల మందికో రిప్రజెంట్ చేసే అతను అంతమంది ఇట్టుకుంటారు అతన్ని. చేయట్లేదు, ప్రొడ్యూసర్ డబ్బులు పోయినాయి అని. అప్పుడు తప్పేంటంటే కూర్చుని మాట్లాడి డిస్కస్ చేసుకుని ఇది వర్కౌట్ అవ్వదేమో, ఇది వర్కౌట్ అవ్వద్దేమో, ఇది బాగోలేదేమో అని ఇన్వాల్వ్ అయితే తప్పేంటి? తన గురించే కదా సినిమా చేస్తుంది, తనను చూసే కదా సినిమా చేస్తుంది. ఎస్ఆర్ హిట్ వల్లే కదా నేను అతనితో సినిమా చేస్తున్నాను. అవును, డెఫినెట్లీ తను తప్పే లేదు డార్లింగ్. కూర్చుని హీరో మాట్లాడడంలో తప్పే లేదు. దాంట్లో తనకు డైలాగ్ నచ్చకపోతే బ్రో ఇక్కడ డైలాగ్ బాగాలేదు కొంచెం మార్చేదేనా అంటే తప్పే లేదు. షూటింగ్ 10 నిమిషాలు అయ్యింది. సో హీరోస్ ఇన్వాల్వ్ అవడం తప్పేంటది దాంట్లో? ఇన్వాల్వ్మెంట్ అంటే వే డార్లింగ్. ఇప్పుడు ఎడిట్కి వెళ్ళికేస్తాను, లేకపోతే ఇంకోటి చేసేస్తాను, డైరెక్షన్ చేస్తాను సెట్లో అంటే తప్పు. నువ్వు మనం చేస్తున్న సీన్ పేపర్ కరెక్టా కదా ఒకసారి చెక్ చేసుకుందాం అంటే తప్పేంటి? అంతే, నో మిస్టేక్ ఇన్ దట్ అండ్ ఇట్ హ్యాస్ టు బి డన్. యాక్చువల్లీ పార్టిసిపేట్ చేయడం ఇంకా ఆనందం. ఎందుకంటే క్యారెక్టర్లో ఇంకా బతుకుతూ ఉంటారు, ఆ క్యారెక్టర్లో ఉంటారు కదా. సిద్ధు ఇలా మాట్లాడతాడు, ఎందుకు మాట్లాడతాడు సిద్ధు అలాగా? ఆయన అడిగాడు, సిద్ధు ఇలా ఎందుకు మాట్లాడతాడు అంటే సిచ్యువేషన్ ఇలా జరిగింది కాబట్టి అలా మాట్లాడతాడు. సో ఆడి అసలు స్టేట్ ఆఫ్ మైండ్, స్టేట్ ఆఫ్ మూడ్ ఏంటి ఇప్పుడున్న పాయింట్లో చెప్తాం, ఇది మూడ్ అని. సో అది క్యారీ చేస్తూ ఉంటాడు కదా ఆయన సినిమా, క్యారీ చేయాలి. మరి ఇంకా ఇన్వాల్వ్ అవ్వాలి కదా కొంచెం. అండ్ కిరణ్ గారు నిన్న ఈవెంట్లో నేను అడిగినప్పుడు చెప్పారు ఏమని, కా సినిమా సక్సెస్ అయింది కదా మీ మీద, ఇప్పుడు జనాలు ఇంకొంచెం ఫోకస్ ఎక్కువ ఉంటుంది, ఈ సినిమా ఎలాంటి హిట్ అవ్వబోతుంది అని అంటే నేను కా తర్వాత వచ్చే ప్రతి సినిమా కూడా చాలా మంచిగా చేస్తాను, మంచి ఇస్తాను. సో ఆయన అంత చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. సో యాజ్ ఎ డైరెక్టర్గా ఇప్పుడు కా సినిమా తర్వాత వస్తుంది కాబట్టి మీరు ఎంతటి స్ట్రాంగ్గా చెప్పబోతున్నారు ఈ సినిమా గురించి, లైక్ ఐఎమ్ డెలివరింగ్ దిస్ అని? అదే డార్లింగ్, ఇప్పుడు కా సినిమా అనేది బెంచ్ మార్క్ క్రియేట్ చేసిందని మనం ఫీల్ అయ్యామనుకో, మళ్ళీ కానే తీయాలి. మీకు అదే కదా నచ్చింది, మీకు అదే కదా నచ్చింది, కాయే కదా నచ్చింది. కానీ మీరు మళ్ళీ అదే కావాలనుకోవట్లేదు కదా. లేదు, అప్పుడు వెయిట్ చేయండి. ఎందుకంటే ప్రతిసారి మనం చూసే ప్రతిదీ అంటే నేను ఒక స్టోరీ రైటర్ని, ఒక కథని దిల్రుబా కథని ఎలా చెప్పాలనుకుంటున్నాను. ఆ చెప్పే ప్రాసెస్లో కిరణ్ గారికి అర్థమైంది అది ఏంటి, ఓకే నేను సినిమా చేస్తానని ఆయన వచ్చాడు. నా తర్వాత కా చెప్పారు, కా కూడా ఆయనకి నచ్చింది. కా సబ్జెక్ట్ ఇది ఒకటి కాదు, రేపొద్దున కే ర్యాంప్ వస్తుంది, ఈ రెండింటికి సంబంధం ఉండదు. నెక్స్ట్ ఇంకో సినిమా వస్తుంది, ఈ మూడింటికి సంబంధం ఉండదు. ఏ కథ కాదే సినిమా. మనం వెళ్ళి చూసిన తర్వాత ఇప్పుడు నేను ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను ఏంటంటే రుద్రవేణి తీశారు చిరంజీవి గారు, తర్వాత ఆపద్బాంధవుడు చేశారు, తర్వాత ఇంకో సినిమా చేశారు. ఆయన కానీ అంతకుముందు మనం ఆయన చూసింది ఏంటి వేరు కదా. రాఘవేంద్ర గారి సినిమాలు, ఖైదీ, ఇలాంటివన్నీ చూసాం మనం. అంటే చిరంజీవి గారిని రుద్రవేణిలో మనం ఎక్స్పెక్ట్ చేసింది వేరు.
అసలు ఊహించకుండా వెళ్ళి చూసాం అది బాలచంద్ర గారు డైరెక్టర్. ఆ, ఆ. మళ్ళీ నువ్వు రుద్రవీణ కావాలంటే రాదు లైఫ్లో. అదే ఆయన కూడా చేయలేడు అది. యా, అంటే నేను అడిగేది ఇప్పుడు ఎలాంటి హిట్ ఇవ్వబోతున్నారు అంటున్నా. డెఫినెట్లీ బ్లాక్ బస్టర్ ఇద్దామని రెడీగా ఉంటాం కదా మనందరం. అంతే. ఎంత హిట్ అవుతుందని చెప్పలేము, కానీ ఐ నెవర్ డిసప్పాయింట్ మై ఆడియన్. ఈ సినిమాకి వచ్చిన ఏ ఆడియన్ కూడా డిసప్పాయింట్ అవ్వడు. ఎందుకు డిసప్పాయింట్ అవ్వడు అంటే సినిమాలో కంటెంట్ ఉంది. ఈ సీన్ ఫ్లోకి మళ్ళీ ఏదో మధ్యలో డ్రామా నడిపించాలి కాబట్టి బయటికి వెళ్ళి రావడం అనేది ఉండదు. ఒక్క సీన్ కూడా నీకు సీన్ టు సీన్ ఇది జరిగిపోతుందిరా, ఇది మధ్యలోకి వెళ్ళి కథ ఆపేసి ఏదో చెప్తున్నాడు రా అన్న ఒక పాయింట్ కూడా ఉండదు. ప్రతి సీను నేను హ్యాపీగా ఎంటర్టైన్ చేస్తూ కూర్చోబెట్టి చాలా ఆనందాన్ని ఇచ్చి బయటికి పంపిస్తుంది.